ఒక చిన్న పల్లెటూరులో రామయ్య అనే పేద కూలివాడు ఉండేవాడు. అతనికి భార్య లక్ష్మి, ఇద్దరు చిన్నపిల్లలు ఉండేవారు. అతనికి పెద్దగా ఆస్తి ఏమీ లేదు, కాని అతనికి ఉన్నది కష్టపడే చేతులు, నిజాయితీగల మనస్సు. ప్రతిరోజు ఉదయం సూర్యుడు ఉదయించే ముందే లేచి అడవికి వెళ్లి కట్టెలు కోసి వాటిని ఊరికి తెచ్చి అమ్ముకొని కుటుంబాన్ని పోషించేవాడు. అదే ఊరిలో వెంకటేశం అనే ధనికుడు ఉండేవాడు. అతనికి పెద్ద ఇల్లు, బంగ్లా, పని మనుషులు అందరూ ఉండేవాడు. కాని అతను చాలా మోసగాడు. వ్యాపారం పేరుతో పేదవాళ్లను మోసం చేసి డబ్బులు సంపాదించేవాడు. ఎవరికైనా అవసరం ఉంటే సహాయం చేస్తానని చెప్పి చివరికి వారిని మోసం చేసేవాడు. ఒకరోజు ఉదయం రామయ్య అడవిలో కట్టెలు కోసుకొని ఊరికి వస్తూ ఉంటాడు. చెమటతో తడిసి అలసిపోయి నడుస్తూ ఉంటాడు. అప్పుడు మార్గమధ్యంలో వెంకటేశం అతన్ని ఆపుతాడు. రామయ్య, ఎప్పటిదాకా ఇలా కట్టెలు కోసుకుంటూ కష్టపడతావు? నా దగ్గర వ్యాపారంలో భాగస్వామిగా చేరితే మంచి లాభాలు వస్తాయి. నీ జీవితం మారిపోతుంది అని మధురంగా చెబుతాడు. రామయ్య కాసేపు ఆలోచిస్తూ ఇంట్లో భార్యాపిల్లలు గుర్తుకొస్తారు. అయ్యా, నిజంగానే లాభం వస్తుందా? నా జీవితం మారుతుందా? నువ్వు నా మీద నమ్మకం పెట్టుకో. 15 రోజుల్లోనే నీ చేతిలో మంచి డబ్బులుంటాయి అంటాడు. ఆ మాటలు నమ్మిన రామయ్య తన కట్టెలు పనిని వదిలేసి వెంకటేశం వెంట తిరుగుతాడు. రోజులు గడుస్తాయి. 1 రోజు, 2 రోజులు, 5 రోజులు, 10 రోజులు, 15 రోజులు కూడా వస్తాయి. కాని వెంకటేశం డబ్బులివ్వడు. ఇక చివరికి రామయ్య తన కష్టాన్ని పడలేక వెంకటేశానికి డబ్బులడుగుతాడు. అయ్యా, 15 రోజులైపోయాయి. నా డబ్బులివ్వండి. ఇంట్లో పిల్లలు ఆకలితో ఉన్నారు. ఇప్పుడు డబ్బులిస్తే నువ్వు తాగేస్తావు, ఖర్చు చేస్తావు. అందుకే నీకు ఆడపిల్ల ఉంది కదా, ఆమె పెళ్ళికిస్తాను నీ డబ్బులు. అంతవరకు నా దగ్గరే ఉంది. ఏం భయపడకు, వడ్డీతో కలిపి ఇస్తాను. ఇప్పుడు వెళ్ళు అని కసురుకుంటాడు. ఆ మాటలు విన్న రామయ్య గుండె తరుక్కుపోతుంది. ఏమీ చేయలేక నిశ్శబ్దంగా ఇంటికి వెళ్తాడు. ఇంట్లో భార్య లక్ష్మి ఎదురుచూస్తూ ఉంటుంది. ఏమైంది? డబ్బులు తీసుకువచ్చావా అని అడుగుతుంది. అప్పుడు రామయ్య జరిగిందంతా చెప్పి బాధపడతాడు. కాని పిల్లలు ఆకలితో ఏడుస్తుంటారు. ఈ పరిస్థితిని చూసిన లక్ష్మికి కళ్లల్లో నీళ్లు వస్తాయి. కాని ఆమె ధైర్యంగా చెబుతుంది. మనల్ని మోసం చేశాడు. మనం అతన్ని ఏం చేయలేం. దేవుడిపై భారం వేద్దాం, ఆయనే చూసుకుంటాడంతా అని చేతులు జోడించి ప్రార్థిస్తుంది. స్వామి, మేం పేదవాళ్లం, మమ్మల్ని మోసం చేశారు. న్యాయం నీ చేతిలోనే ఉంది అని వేడుకుంటుంది. అప్పుడు దేవుడు తథాస్తు అని అంటాడు. మరో రోజు వెంకటేశం తన బండిలో డబ్బులతో బయలుదేరుతాడు. నది పక్కన దారి. అతను డబ్బులు సంచిని జేబులో పెట్టుకుని వెళుతుంటాడు. అప్పుడు అకస్మాత్తుగా బండి చక్రం రాయికి తగిలి బండి ఒరిగిపోతుంది. వెంకటేశం కిందికి పడిపోతాడు. అతని జేబులో ఉన్న డబ్బులు అన్నీ నదిలో పడిపోతాయి. ప్రవాహంలో కొట్టుకునిపోతాయి. అదే సమయంలో నది మరో ఒడ్డున రామయ్య ఉంటాడు. ఇంట్లో తినడానికి ఏమీ లేకపోవడంతో చేపలు పట్టాలని వలవేసి ఉంటాడు. కాసేపటికి ఆ వల బయటికి లాగుతాడు. ఆ వలలో చేపలతో పాటు ఒక డబ్బు సంచి కూడా దొరుకుతుంది. దాన్ని చూసి సంతోషపడి ఇంటికి బయల్దేరుతాడు. రామయ్య ఇంటికి వచ్చాక ఆ డబ్బులు సంచిని తన భార్యకి చూపిస్తాడు. చూసారా, నేను చెప్పాను కదా, ఒకడు మనకి మోసం చేస్తే అది మోసం చేసినట్టు కాదు, పైవాడు చేయాలి. కాని ఆ దేవుడు ఎప్పుడు కష్టపడేవాళ్ల వెంటనే ఉంటాడు, మోసవాళ్ల వెంట కాదు అని చెప్పి ఆ డబ్బులు సంచిని దేవుడి పటం ముందర పెట్టి ఆ డబ్బుల్తో అప్పులన్నీ తీర్చి
పిల్లల్ని బాగా చదివిస్తారు. మరోవైపు వెంకటేశం డబ్బులు పోయాయన్న మనోవ్యాధ భరించలేక మంచాన పడతాడు. చూశారా, ఈ కథలో ఉన్న నీతి ఏంటి? పేదవాడికి ధనికుడు మోసం చెయ్యొచ్చు, కాని ధనికుడిని మోసం చేసేవాడు దేవుడు. పేదవాడి పొట్టకొడితే దేవుడు చూస్తూ ఉంటాడా? ఎలాంటి శిక్ష ఇవ్వాలో దేవుడికి బాగా తెలుసు. అందుకే మనం నిజాయితీగా పనిచేస్తూ ఫలితాన్ని దేవుడిపై వదిలేయాలి. అర్థమైందా? ఈ వీడియో మీకు నచ్చితే లైక్ కొట్టి షేర్ చేయండి. ఇలాంటి వాళ్ళకి దేవుడు ఏ శిక్ష వెయ్యాలో కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటా. బాయ్.